ఇక సత్య అయితే వాళ్ళ తోటికోడలతో ఇలా చెప్తూ ఉంటుంది. మన వాళ్ళు మగవాళ్ళు ఎప్పుడు మన ఇంటి మగవాళ్ళు ఆడదాని మనసు ఎప్పుడూ అర్థం చేసుకోరా అక్క. ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నాడు క్రిష్. క్రిష్ కూడా నా మనసుని ఎప్పుడూ అర్థం చేసుకోడు. నన్ను ప్రేమించానంటాడు గానీ ఎప్పుడూ నాకు ప్రేమ పంచిందే లేదు అనేతో అంటూ ఉంటుంది. ఇక కాళీతో అయితే క్రిష్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు సత్యని ఎంత ఇబ్బంది పెట్టినా తను ఓర్పుగా ఉందంటే నిన్ను నేను ఏం చేసేస్తాననే భయంతోనే తను ఓర్పుగా ఉంది. నువ్వు సత్య జోలికి వెళ్తే నీ అంతు చూస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా సత్య ఎప్పటికి నాదాయే, నేను తను నాకు ప్రేమ ఇవ్వకపోయినా నేను తనకి ప్రేమ పంచుతాను అనేదో అంటూ ఉంటాడు. నేను ఎప్పుడు కన్నీళ్ళు పెట్టినా అలా చూస్తూ ఉంటాడే కానీ కన్నీళ్ళు రాకుండా ఎప్పుడూ చేయడు క్రిష్ అని సత్య అంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే సత్య కంట్లో కన్నీళ్ళు చూసినా నేను తట్టుకోలేను, అలాంటిది నువ్వు సత్యని ఏడిపిస్తావా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సత్య నాకు ఎంత దూరంగా ఉన్నా సత్య నా మనసులో ఎప్పుడు సత్య ఉంటూనే ఉంటుంది అనైతే క్రిష్ అంటూ ఉంటాడు. ఏ మనసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నాడు కానీ నా మనసు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అక్క అనేతో అంటూ ఉంటుంది సత్య వాళ్ళ తోటికోడలతో. ఇక క్రిష్ అయితే సత్య అని నన్ను ప్రేమించకపోయినా నన్ను అర్థం చేసుకుంటే చాలు, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు సత్య విషయంలో అని క్రిష్ కాళీతో చెప్తూ ఉంటాడు. ఇక సత్య జోలికి కానీ నువ్వు వస్తే నీకు మర్యాద ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే వాళ్ళ తోటికోడలతో క్రిష్ గురించి మాట్లాడుతూ ఉంటుంది.